హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరొక బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇంకా ఇక్కడ మార్నింగ్ లేవగానే అయితే టైం వచ్చేసి 9 అలా అయిందండి. మా పాప స్కూల్కి కూడా వెళ్ళలేదన్నమాట ఆ రోజైతే. సో కొంచెం హెడేక్గా జలుబు చేసిందనమాట. అందుకని చెప్పేసి పంపించలేదండి మా పాపనైతే. సో ఇక్కడ వచ్చేసి నా దగ్గరకు వచ్చిందనమాట. మమ్మీ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటుంది. బాగా విసిగిస్తుందండి ఒక్కొక్కసారి నన్ను మా పాప అయితే. ఒక్కొక్కసారి బాగా విసిగిచ్చిద్దంటే మా పాప అయితే మాత్రం కోపం వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే గట్టిగా అరిసాను, మీకు కూడా వినిపిస్తుంది చూడండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మా హస్బెండ్ అయితే కూరగాయలు తీసుకొచ్చారనమాట. ఇంకా కూరగాయలన్నీ కూడా ఇంకా సర్దుకుంటున్నానండి. సర్దుకుంటే ఒక పని అయితే అయిపోద్దని చెప్పేసి ఇంకా కూరగాయలన్నీ కూడా సర్దుతున్నాను అనమాట. ఇంకా నేను ఇక్కడ హరిసానని చెప్పేసి మా పాప చూడండి ఫ్రిడ్జ్లో కూర్చుందనమాట. అట్లా కూర్చోవద్దు, షాక్ కొట్టిద్ది అని చెప్పేసి అంటున్నాను. ఇంకా కూరగాయలు అయితే క్యాబేజీ, క్యారెట్, బెండకాయ ఇవన్నీ తీసుకొచ్చారు. టమాటాలు కూడా తీసుకొచ్చారు అనమాట. సో ఇలా ఉంటుందండి. ఇంకా మా పాప చూడండి అలిగి వచ్చేసి లోపల కూర్చుందనమాట. ఇంకా ఈరోజు అయితే ఏ పని కాలేదండి, ఒక్క పని కూడా కాలేదన్నమాట. ఇంకా వంట పని కూడా చేయలేదండి. ఇంకా పాప స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి ఇంకే పని కూడా చేయలేదు. సో నిద్రపోయామన్నమాట 7:30 దాకా. ఇంకా లేకపోయేసరికి ఇంకా పని అక్కడ ఆగిపోయింది. ఇంకా మా ఆంటీ అయితే ఇంకా మా బాబుని ఎత్తుకొని మా అన్నయ్య అయితే వీడియో కాల్ చేశారనమాట. వీడియో కాల్ చేస్తే మా అన్నయ్యతో మాట్లాడుతూ ఉంది మా ఆంటీ మా బాబుని ఎత్తుకొని. ఇక్కడ చూడండి ఎట్లా చూస్తున్నాడో వాళ్ళ మామకి వెళ్ళి అయితే. ఇంకా అలవాటు కదండి, 4 months అక్కడ ఉండి అలవాటు అయింది కాబట్టి వీడియోకి వెళ్ళే చూస్తున్నాడు అనమాట. ఇంకా మా ఆంటీ ఎత్తుకొని ఉంటే నేను అన్నీ సర్దుకుంటున్నాను. ఇంకా కెమెరాకి వెళ్ళి అయితే అలాగే చూస్తున్నాడండి మా బాబు అయితే చూడండి. ఇంకా మా ఆంటీ అయితే ఎత్తుకొని ఉందన్నమాట. చాలా క్యూట్గా ఉన్నాడు వీడు అని చెప్పేసి ఎత్తుకుంటా ఉందన్నమాట. ఇంకా మా ఆంటీ అయితే ఇంకా నా కోసం అయితే చాలా వర్క్ చేసిందండి. ఇంకా సామాన్ అన్నీ కడిగేసింది అనమాట. ఇంకా నేను చిన్నపిల్లని పెట్టుకున్నాను కాబట్టి చేస్తుందండి. మామూలుగానే చేస్తుందండి, అలా ఏం లేదు. ఆయన ఇప్పుడు చిన్నపిల్లడు కాబట్టి వర్క్స్ మొత్తం చేసిద్ది అనమాట. మా ఆంటీ అయితే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా మాకైతే నేను ఆ రోజు ఏం కూడా వండలేదండి. ఇంకా మా ఆంటీ వాళ్ళు అయితే ఆ రోజు మార్నింగ్ వచ్చారనమాట. ఇంకా మా తమ్ముడికి అయితే బట్టలు తీసుకోవాలని చెప్పేసి మా ఆంటీ అయితే వచ్చారనమాట. ఇంక వచ్చిన తర్వాత ఇంకా అట్లాగే పిల్లలను కూడా చూసి వెళ్దాం అనేసి వచ్చారు. ఇంకా మా బాబుని అయితే ఎత్తుకొని ఉందన్నమాట మా ఆంటీ అయితే. ఇంకా మా ఆంటీ అయితే ఇక్కడ పప్పు అన్నము వండిందనమాట. నేనైతే ఇంకా ఇవన్నీ సర్దుకునేసరికి నాకు సరిపోయింది. ఇంకా మా ఆంటీ అన్నం వండి పప్పు చేసింది. ఇంకా నేనైతే బ్రష్ చేసేసుకొని అన్నం అయితే తినేసాను అనమాట. సో ఇలా ఉంటుందండి. ఇంకా నేనైతే ప్రతి కూరగాయలు కూడా ఇట్లా సర్దుకుంటున్నాను, చెడిపోతాయి అని చెప్పేసి ఇంకా కవర్కి వేస్తున్నాను అనమాట. ఇంకా అన్నీ సర్దుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అన్నీ గజిబిజిగా ఉంటే అది ఏదోలా ఉంటుంది, కూరగాయలు కూడా చెడిపోతాయి అన్నమాట. సో అన్నీ సర్దుతున్నాను. ఇంకా క్యారెట్, క్యాబేజీ, బీరకాయ అన్నీ తీసుకొచ్చాడండి మా హస్బెండ్ అయితే కూరగాయలు. ఇంకా వారానికి సరిపడైతే ఉంటాయన్నమాట. ఇంకా పాపకి క్యారేజీ అవన్నీ పెట్టాలి కదా, సో సరిపోతాయండి, వారం పూర్తిగా వస్తాయన్నమాట. ఇంకా క్యారెట్ అయితే మా బాబు కోసమే ఉంచుతానండి. ఇంకా వాడికి ఏదైనా రైస్ అయ్యి ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి వాడికే వండుతాను. ఇంక ఇట్లా సర్దుతూ ఉన్నాను అనమాట. ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు అనమాట. లైక్ ఇస్తేనే 10 మందికి మన వీడియో అనేది సజెషన్స్లోకి వెళ్తుందండి. సో లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఒక లైకే కదా ఏమైంది. సో హెల్ప్ చేయండి లైక్ ఇచ్చి. సో ఇది ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ అయితే, ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా సర్దడం అయితే అయిపోయిందండి. ఇంకా నేనైతే బ్రష్ చేసుకోవాలన్నమాట. ఇంకా చాలా టైం అయిపోయిందండి. ఈ వీడియోనే 7 minutes అలా అది రికార్డ్ అయిపోయిందండి. సో ఇంకా డిలీట్ చేయలేక ఇంకా అలాగే పెట్టేస్తున్నాను. ఇంకా నేనైతే సర్దుకుంటా ఇంకా వీడియో కూడా ఆఫ్ చేయలేదన్నమాట. ఇంకా ఆ వీడియోనే 7 minutes రికార్డ్ అయిపోయింది. సో ఇంక ఎట్లాగా అని చెప్పేసి ఇంక ఇట్లా యాడ్ చేసేసి పెట్టేస్తున్నాను.
ఇంకా మా ఆంటీ అయితే సంగటి చేసుకుందామని చెప్పి అంటుందన్నమాట. నేను అప్పటికే మా ఆంటీ అయితే అప్పటికే రైస్ వండేసింది. తర్వాత పిల్లల కోసం సంగటి చేస్తానని చెప్పేసి అంటా ఉందన్నమాట. సో చెయ్యండి అని చెప్పాను. ఇంకా తీరా చూస్తే ఏమైందంటే రాగి పిండి అయితే లేదనమాట. ఇంకా నాకు అంతకుముందు ఏంటంటే అంగన్వాడీలో ఇచ్చేవారండి, ఇప్పుడైతే ఇవ్వట్లేదు అనమాట. చెప్పాను కదా, ఇంకా అంతకుముందు ఇస్తున్నారనమాట అంగన్వాడీలో 2 రాగి పిండి అలాగే అటుకులు చాలా ఐటమ్స్ ఇచ్చేవారండి. ఇప్పుడైతే ఇవ్వట్లేదు అనమాట. బాబుకి 7 మంత్స్ వచ్చిన తర్వాత అసలు ఇవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పేసి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా రోజు కూడా ఇంట్లో రాగిపిండి అయితే లేదండి. అందుకని చెప్పేసి ఇంకా బయటే తెచ్చుకోవాలని చెప్పేసి అంటూ ఉన్నాను. ఇంకా ఆ రోజు సంగటి కూడా చేయలేదన్నమాట. ఇంకా కడిగి పెడతా ఉందన్నమాట మా ఆంటీ అయితే సంగటికి అని చెప్పేసి. ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా ఆ రోజు రాగి పిండి లేదని చెప్పేసి అన్నాను అనమాట. ఇంకా చేయలేదు సంగటి అయితే. మా ఇంట్లో సంగటి అయితే బాగా ఫేమస్ అండి. మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు సంగటి అయితే బాగా తింటారు, బాగా ఇష్టంగా తింటామన్నమాట. రైస్ కంటే కూడా సంగటి బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి సంగటి అంటే ఇష్టమో చెప్పండి, నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఏంటంటే మా ఆంటీ నేను మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా ఇంకా మా ఆంటీ అయితే కుక్కర్లో పప్పు పెట్టిందండి. ఇంకా ఒక పక్క రైస్ అయితే పెట్టిందనమాట. రైస్ అయితే ఉడికిపోయింది, రైస్ రెడీ అయిందనమాట. ఇంకా పప్పు అయితే ఉడుకుతూ ఉందన్నమాట. చాలా బాగుంటుందండి పప్పు. ఈ పప్పు వచ్చేసి ఒరిజినల్ పప్పు అనమాట, మా ఆంటీ తీసుకొచ్చింది. సో ఒరిజినల్ పప్పు చాలా బాగుంటుందని చెప్పేసి తీసుకొచ్చిందనమాట. ఇంకా దగ్గర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఆకలేస్తుందన్నమాట. ఇంకా రోజు చాలా లేట్ అయిపోయింది, 10:30 అలా అయిపోయిందండి. ఇంకా రైస్ అయితే వండేసింది మా ఆంటీ అయితే. ఇంకా పప్పు కూడా ఇంకా చెప్పాను కదా సంగటికి చేయాలని చెప్పేసి, మళ్ళీ మధ్యలో అయితే ఆగిపోయింది. ఇంకా రాగి పిండి లేదని చెప్పేసి చేయలేదండి. ఇంక ఇక్కడ చూడండి చెప్తాను నేను. రాగి పిండి లేదంటూ రాయి నాకు అడిగి తెచ్చి నాకు ఉందన్న గీరైతే మనకి గీము సరేనా కొంచెం